మా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. థ్యాంక్ యూ. మేము వేసుకొని వచ్చేసాము డబ్బులు. అయితే ఇందులో నుంచి కొంత మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాము. మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టయితే ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఆ డబ్బులు పడిన దాంతోనే ఈ మైక్ కూడా కొన్నాము. థ్యాంక్ యూ అండి. కవిత గారు, సుకుమార్ గారు యాజ్ అ డైరెక్టర్ మా అందరికీ బాగా తెలుసు. లెక్కల మాస్టర్గా స్టూడెంట్స్కి తెలుసు. అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చిన మాస్టర్గా మాకు బాగా తెలుసు. మరి మీరు మాకు తెలియనటువంటి విషయాలు ఏవైనా ఒక 3 సుకుమార్ గారి గురించి చెప్పండి. అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులకి ఎవరికీ తెలియని విషయాలు. సీక్రెట్. పర్మిషన్ అడిగారా? ఓపెన్ చేయి బాక్స్. వీ హ్యావ్ వాటా. చెప్పండి. తెలియదు. ఒక 3 అంటే 3 చెప్పాలి కదా, 3 చెప్పాలి. 3 10 ఒకటి ఉంటాయి. బయట ఎవరికి తెలియంది. బయట ఎవరికి తెలియనిది సుకుమార్ గారి గురించి కాదు, బయట ఎవరికి తెలియంది అంటాను. ఓకే, తెలియని ఒక విషయం, ఆయన వెరీ అంటే లైక్ ఆర్గానిక్. ఓకే, అన్ని ఆర్గానిక్ ఉండాలి, వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఉండాలి, ఏం కెమికల్స్ ఉండకూడదు, ఏమి ఇలా ఉండకూడదు. అది ఇదైతే నాకు నిజంగానే తెలుసు. ఎందుకంటే సైలెన్స్. సేమ్ టు సేమ్ నాకు పుష్పలో అలా చేయలేపినట్టే అనిపించింది. పుష్పరాజ్ తగ్గేదేలే. ఆయన నిజంగానే ఆర్గానికే. అందుకనే ఆయన ప్రీ రిలీజ్లో కూడా ఎప్పుడు ఆర్గానిక్ యాంకరే కావాలి అని అడుగుతాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, ఆయనకి ట్రావెలింగ్ చాలా ఇష్టము. ట్రావెలింగ్ అని అసలు టైం ఉండదు పాపం. అవును, బయటికి వెళ్తాను. అవును, ఆయన కాళ్ళకి చక్రాలు ఉంటాయి. చక్రాలు లేవు, బ్రేక్స్ ఉన్నాయి. లేదు, ఇక్కడే ఉందిలేండి, అవి మాకున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ తెలియదు కదా ఎవరికి తెలియదు. మనల్ని చాలా సీరియస్. ఇంకొకటి నేనేం చెప్పాలనుకున్నాను అంటే, థర్డ్ పాయింట్, ఈ సూసేకి సాంగ్ ఉంది కదా, సూసేకి సాంగ్లో ఎలా చెప్తారు, సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడు నిజంగానే, బట్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. సూపర్. సో పుష్పరాజ్లో హీరోయిన్ మన బన్నీ కోసం పాడితే ఇక్కడ మాత్రం సుకుమార్ గారే తబిత గారి కోసం పాడారని అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ తబిత గారు. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. తర్వాత మీ మాటలు మేము అక్కడ స్టేజ్ మీద వింటాము. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఒక్క 1 మాట మీ దగ్గర నుంచి. సుకుమార్ గారు, ఆర్య 2, పుష్పరాజ్, అది మనం ఏం చేయలేం. మీరు చేసిన సెన్సేషన్ ఇది. వీ హ్యావ్ టు ఎంజాయ్. ఇట్ ఈస్ వెరీ మెడిటేటివ్. ఏమండి, మీ ఇద్దరి కాంబినేషన్లో ఎప్పుడు ఇలా 1 part 1 part 2 అలాగే వస్తూ ఉంటుందా? ఆర్య 1 తర్వాత ఆర్య 2, పుష్పరాజ్ పార్ట్ ఇంక పార్ట్ 1 పార్ట్ 2 రావు. కాదు, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6. విన్నారా? ఇది విన్నారా? అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, తగ్గేదేలే అనే టైటిల్ సుకుమార్ గారిదేనని. ఓకే, ఒక 1 question టు మన అల్లు అర్జున్ గారు. సుకుమార్ గారు మీది హిట్ కాంబినేషన్. మరి సుకుమార్ గారు ఆన్ సెట్ ఊత పదం ఏంటి? ఆయన ఊత పదం కానీ మేనరిజం కానీ డార్లింగ్, 1 more. సుకుమార్ గారి ఊత పదం అది విన్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు లిసనింగ్ టు యూ ఆన్ స్టేజ్. అరే, కవిత గారికి డబ్బులు ఇవ్వరా? ఒక్క నిమిషం. వద్దు అది వద్దురా. ఆ స్కానర్ది. ఏమండి, యాక్చువల్లీ మీరే ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది నా అకౌంట్ డీటెయిల్స్. మీరు దీంట్లో స్కాన్ చేసుకొని అమౌంట్ పంపించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఒకసారి నాతో పాటు వేదిక మీదకి రావాలి. ఇది శ్రావణ మాసం తాంబూలం కింద తీసుకోండి. రండి.
రావు అలాగే బాబు ఫ్యాన్ అలాగే అలాగే సుమా గారికి డబ్బు ఇవ్వడం అంటే ఆర్బీఐకి డబ్బు ఇచ్చడం అన్నట్టు. ఆర్బీఐ అన్నారు. ఆర్బీఐకి డబ్బు ఇవ్వడం మీకు ఏమంటే బా థ్యాంక్ యూ అండి. తదాస్తు. రండి తబిత గారు రండి 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 శ్రీనివాస్ గారిని దాటుకొని వెళ్దాం మనం.